పరమాత్మ రూపం మీరు చెప్పగలరా? పరబ్రహ్మ ఎలా ఉంటాడంటే చెప్పరు. కృష్ణుడు ఎలా ఉంటాడంటే చెప్పచ్చు, రాముడు ఎలా ఉంటాడంటే చెప్పచ్చు, శివుడు ఎలా ఉంటాడంటే చెప్పచ్చు, సరస్వతి ఎలా ఉంటుందంటే అమ్మవారు ఎలా ఉంటుందంటే చెప్పచ్చు. పరమాత్మ ఎలా ఉంటాడంటే ఎవరు చెప్పలేరు. ఎందుకని? నా అంతఃప్రజ్ఞం నా బహిఃప్రజ్ఞం ఉపనిషత్తులు వర్ణిస్తాయి పరమాత్మని. అర్థం చెప్పడమే కష్టం, అర్థం అవగాహన ఎలా అవుతుంది? నా అంతఃప్రజ్ఞం నా బహిఃప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృశ్యం అవ్యవహార్యం అగ్రాహ్యం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. ఇది పరమాత్మ స్వరూపం. ఒక రూపంతో చెప్పడం దాన్ని సాధ్యం కాదు. నువ్వు రూపం కల్పించావు అంటే పరమాత్మ నీకు అర్థం కాడు. ఏ పని చేయాలన్నా ఆ పనిలోకి మనం వెళ్ళాలండి. అప్పుడే దాని వైభవం, దాని కష్టము నష్టము సుఖము అన్నీ తెలుస్తాయి. నువ్వు పరమాత్మ కావాలంటే అరూపమైన పరమాత్మ నీకు అర్థం కావాలి, నువ్వు కూడా ఆ రూపం కావాలి.